Our channel. In the previous video we have discussed how to perform BCD addition. కాబట్టి ఇవాల్టి వీడియోలో we will discuss how to perform a BCD subtraction operation. BCD subtraction operation ని perform చేయడానికి ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో ఈ 6 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే యూ కెన్ ఈజీలీ పర్ఫామ్ ఏ BCD సబ్ట్రాక్షన్ అనమాట. సో ఈ 6 స్టెప్స్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి అంటే సబ్ట్రాహెండ్కి ఆర్స్ కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు యూజింగ్ దిస్ కాంప్లిమెంట్ పర్ఫామ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అంటే సో ఏ కాంప్లిమెంట్ అయితే దాని యొక్క కాంప్లిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సబ్ట్రాహెండ్ యొక్క కాంప్లిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని మైన్యూఎన్కి యాడ్ చేయాలి త్రూ ద బీసీడీ ఎడిషన్ ద్వారా యాడ్ చేయాలి. రిజల్ట్ ఇన్వాలిడ్ అనుకోండి, ఇన్వాలిడ్ బీసీడీ కోడ్ అయితే మనం దాన్ని కరెక్ట్ చేస్తాం బై యాడింగ్ 6, సేమ్ యాజ్ బీసీడీ ఎడిషన్లో ఎలా అయితే ఇందులో కూడా అంతే. షిఫ్ట్ ద క్యారీ టు ద నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ బీసీడీ కోడ్. నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ బీసీడీ కోడ్కి క్యారీని షిఫ్ట్ చేస్తాం. ఒకవేళ ఎండ్ అరౌండ్ క్యారీ వస్తే మనం ఆర్ కాంప్లిమెంట్లో వస్తే డిస్కార్డ్ చేస్తాం, R-1 కాంప్లిమెంట్లో ఎండ్ అరౌండ్ క్యారీ వస్తే రిజల్ట్కి యాడ్ చేస్తాం. సో లెట్ us see the problem. Perform the subtraction operation of 147 from 206 of 9's complement using BCD addition. So यूजिंग BCD एडिशन का मतलब क्या है? BCD एडिशन अंटेने BCD सब्ट्रैक्शन చేస్తాము బై యూజింగ్ ఆ 9's కాంప్లిమెంట్ 206 లోంచి 147ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ ఆపరేషన్ని పర్ఫామ్ చేద్దాం. 206 minus 147. To perform this subtraction operation we will write this as 206 plus minus 147. So in the first step you need to perform the 9's complement. సో క్వశ్చన్లో 9's కాంప్లిమెంట్ని యూజ్ చేయమన్నాడు కాబట్టి సబ్ట్రాహెండ్కి 9's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 147కి 852 వచ్చింది. సో నెక్స్ట్ వచ్చిన 9's కాంప్లిమెంట్ని యూ నీడ్ టు యాడ్ ఇట్ టు ద మైన్యూఎండ్. కాబట్టి 206 ప్లస్ 852 you need to perform this. Okay, so using BCD addition you need to perform this addition operation. 2ని BCD కోడ్లో ఎలా రాస్తాం? 0010, 0ని 0000, 6ని 0110 అండ్ 852ని ఎలా రాస్తాం? 1000, 5ని 421, 5ని ఇలా రాస్తాం, 2ని 0010. సో దీనికి యూ నీడ్ టు పర్ఫామ్ ది BCD ఎడిషన్ పర్ఫామ్ చేయాలి దీనికి. సో హౌ డూ యూ పర్ఫామ్ ఎ BCD ఎడిషన్? బై యాడింగ్ నార్మల్లీ. సో 0 plus 0 0, సమ్ 0 carry 1, సమ్ 0 carry 1, so 1. You got here 8 means it is valid. And next here 1010, here also it is valid. 4 plus 1 5 valid. Now here you check 0101. Here you got 8 plus 2 10, sum greater than 9. So then what will you do? You need to add 6. Here you got a invalid sum కాబట్టి you need to add 6 యాడ్ చేయాలి. ఏమొస్తుంది? 0 0 0 1, సమ్ 0 carry 1. if you get a carry in end around carry in R-1's complement you need to add it to the result. So now what will you get?
This 1 will be shifted to here 1, and now 1 0 0 1, and this will come down 0 1 0 1. Now what is the value of this 0? This value is 5. This value is 9. Therefore the answer is 59. Okay, what is the value of 206 minus 147? The answer is 59. So this is the complete procedure to perform arithmetic subtraction. Let us see this question. 206 minus 147 using 10's complement. ఓకే, ముందు ఏం చూసాం, యూజింగ్ 9's కాంప్లిమెంట్ చూసాం. ఇప్పుడు 10's కాంప్లిమెంట్ వాడి ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ సబ్ట్రాహెండ్కి యూనిట్ టు ఫైండ్ ద 10's కాంప్లిమెంట్. సబ్ట్రాహెండ్కి 10's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 9's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. 999 minus 147 which is 852 plus 1 చేస్తే we will get the 10's complement. We got the 10's complement. So we got the 10's complement. Next step లో ఏం చేయాలి, వచ్చిన 10's complement ని we need to add it to the minuend. కాబట్టి 206 plus 853. You need to perform a BCD addition here. సో ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 206 అంటే 0 0 1 0 0 0 0 0 0 1 1 0. ఓకే, నెక్స్ట్ 853 అంటే 1 0 0 0. 5 అంటే 0 1 0 1 అండ్ 3 అంటే ఇప్పుడు అడిషన్ పర్ఫామ్ చేయాలి. 1 అండ్ హియర్ 1 here. Okay, now if you see here there is a invalid sum. 8 plus 1 9. So you got 9 here. Is 9 a valid sum or not? It is a valid sum. Why? Because if less than or equal to 9 means it is valid. Greater than 9 means it is invalid. So here it is valid sum. And if you check here 4 plus 1 5. 5 is also valid. 5 kuda valid. ikkada 9 వచ్చింది వ్యాలిడే, 5 వచ్చింది వ్యాలిడే. ఇక్కడ చూడండి 1010 విచ్ ఈస్ 10 వచ్చినప్పుడు ఏంటి, ఇన్వాలిడ్ సమ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, 0110ని యాడ్ చేస్తాం, 6ని యాడ్ చేస్తాం. చేస్తే ఏమవుతుంది 0 you got a carry. Okay, you got a end around carry in r's complement. r's complement లో end around carry వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, r's complement లో end around carry వస్తే you need to discard it. కాబట్టి ఇది డిస్కార్డ్ చేసేస్తారు ఈ క్యారీని. ఓకే, క్యారీని డిస్కార్డ్ చేసేస్తారు. సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ you will get, what is the value of this, 5, and what is the value of this, 9. Therefore 59 will be the answer. So using any complement the answer might not differ because you are performing the subtraction operation. Okay, in the next video we will discuss the XS3 code. We will discuss the conversions from binary to BCD and BCD to binary.